ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేషము నుండి మీనం వరకు 12 రాశులు, వీటి స్వభావాలు, ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు, అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు, ఇది వేరే సబ్జెక్ట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. మరి ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది 100లో 99.9% ఇది నిజం, అంటే అక్యురేట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి, మీ జన్మనామం వేరు, మీ వ్యవహారిక నామం వేరు. ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక అతని పేరు అనిల్, అతనిది మకర రాశి. మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు గత 7.5-8 సంవత్సరాల నుంచి అనుభవించాడు. మరలా ఇప్పుడు రీసెంట్గా 1 మంత్ అవుతుంది యాక్సిడెంట్ జరిగి. సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది. అంటే ఆ అక్షరము మరి మేషరాశిలో ఏలినాటి శని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి. ఉదాహరణ నేను చెప్తున్నా కనుక, ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాగాలేదు అని అనుకోవద్దు. ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సో ఓవరాల్గా వ్యవహారిక నామము, జన్మనామము, మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు. మనం చెప్పేటువంటిది గోచార ఫలితాలు అర్థం చేసుకోండి. చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. చాలా సంతోషం అందరికీ. మీనరాశి వారికి ఈ కుజకేతువుల కలయిక కానీ రాబోయే 20-25 రోజులు ఈ యొక్క మనకు సుమారుగా జూన్ 10వ తారీఖు నుండి 20వ తారీఖు, 30వ తారీఖు, అదేవిధంగా జూలై 10వ తారీఖు లోపు ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక వల్ల కానీ లేదా ఈ మనకు సూర్యుని మార్పు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతూ కొంత శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులను తెచ్చిపెట్టే పరిస్థితి. ఓవరాల్గా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వీరికి శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, గత కొంతకాలంగా వాస్తవానికి 2022 ఆగస్టు నుండి కూడా మీకు జరిగేటువంటి నెగిటివ్ ఏ రాశికి జరగలేదు. మీకు అదేవిధంగా మిథున రాశికి 2021, 22, 23, వృశ్చిక రాశి వారికి కూడా 2021, 22, 23 తీవ్రమైనటువంటి ఇబ్బందులు. దాని తర్వాత మళ్ళీ మీరే 2022 ఆగస్టు నుండి మనకు ఈరోజు వరకు మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో ఈ నెగిటివ్ దృష్టి, ఒక కారు కొన్నా, ఒక అపార్ట్మెంట్ కొన్నా, ఒక ఇల్లు కొన్నా మీపై ఇట్లా భూతద్దం పెట్టి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమిటి అంటే ఈ చెడు దృష్టి, నరదృష్టి నుండి మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు రావు ఇక. సో మనం ఇంకను ఏమిటి అంటే శరీరానికి సంబంధించిన ఇబ్బందులు అంటే కుజుని దృష్టి మీపై పడుతుంది, మీ యొక్క ద్వాదశ భావం మీద పడుతుంది, 12వ భావం మీద. కనుక కుజుని దృష్టి ఇన్ని రకాలుగా పడడం వల్ల కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. 12వ భావం అంటే కొంత శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు, కొంత దుబారా ఖర్చు ఇలాంటివి. దీంతోపాటు మరలా లగ్నంపై పడుతుంది కనుక భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, మ్యారిటికల్ లైఫ్ ఇబ్బంది, భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో లైక్ గేమ్స్ రిలేటెడ్ చాలా బాగుంది. సో ఈ యొక్క మీనరాశి వారికి రావాల్సిన ధనము రాకపోగా గొడవలు, దీంతో పాటుగా ఇంట బయట చికాకుగా ఉండే పరిస్థితి,
అసలు ఇంట్లో క్షణం ఉందామన్నా కూడా కాలు ఆగని పరిస్థితి. విదేశాల్లో వెళ్ళి ఇరుక్కొని పోయి ఉన్నారు. స్వదేశానికి రావాలి అంటే రాలేని పరిస్థితి, లేదా వీసా ప్రాబ్లమ్స్, లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, బిజినెస్లో అమౌంట్ పెట్టి లాస్ అయిపోయినటువంటి దాఖలాలు, నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితి, ఇలా ఎన్నెన్నో కూడా అది మీకే జరిగింది, నాకే ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటే మరి మీకే జరిగింది. కనుక ఇవన్నీ గమనించుకొని మీరు రాబోయే రోజులలో వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి జీవితం మీకుంటుంది. కనుక మీకు వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి ఉంది. రావాల్సిన ధనము రాకపోగా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత ఇల్లు సగం కట్టుకొని మేము ఇంకా పూర్తి కావటం లేదు అనుకునేటువంటి వారికి కూడా కొంత ఇబ్బందులే. అదేవిధంగా జాబ్లో కానీ ఏదైనా పని చేద్దాం అనుకున్నా అంటే ఇంట్రెస్ట్ రాకపోవడం, నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం, వారితో గొడవలు పెట్టుకోవడం. మీరు పెట్టేటువంటి వాట్సాప్ స్టేటస్ ఏ రాశిలో వారు పెట్టట్లేదు, ఇది గమనించు. ఓకే, మీరు అన్ని వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు మీనరాశిలో. మీకు జరిగినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ను ఒక స్టేటస్ రూపకంగా పెట్టేసుకుంటున్నారు. ఏది ఏమైనా మీనరాశి వారు ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి, దుర్గామాతను దర్శించండి. విదేశంలో ఉండేటువంటి వారు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని సందర్శించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుదిరితే కొంతమేర చెట్లను, ఏదన్నా ఒక చెట్టును నాటండి. ఒక చెట్టును అంటే రోజు చెట్టుకు నీళ్లు పోస్తూ కానీ, ఇంట్లో కొంత గ్రీన్ రిలేటెడ్ ఈ యొక్క ఈస్ట్ సైడ్ కానీ చెట్లను పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.